హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి వీడియో నాటుకోళ్ళ బిజినెస్ పెట్టడం వల్ల లాభమా నష్టమా, అది పెట్టడం బెటరా లేదా వద్దా, ఎలా అని ఈరోజు టాపిక్. మన నాటుకోళ్ళ అనేది తినడానికైతే హెల్త్ ఇష్యూస్ లేకుండా కొద్దిగా అంటే మనకు బాగుంటుంది, కోళ్ళకు లేదు. నాటుకోళ్ళ అనేది బిజినెస్ అనేది చాలామంది కొంతమంది తెలిసి పెడతారు, కొంతమంది తెలియక పెడతారు. ఏదైనా జాబ్ చేస్తూ యూట్యూబ్లలో చూసి నాటుకోళ్ళం బిజినెస్ చాలామంది వీడియోస్ పెడతారు కదా, ఆ వీడియోస్ చూసి నేను కూడా పెడితే నాకు కూడా లక్షలు వస్తాయని చెప్పేసి ఎక్కడన్నా జాబ్ ఉన్నది వదిలేసి వచ్చేసి వాళ్ళ పొలంలో ఎంత అమౌంట్ తీసుకొచ్చేసి షెడ్ వేసి అంతా చిక్స్ తెచ్చేసి వదిలేసి ఇంకా ఎటో వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి చూస్తే అది ఉంటుందో లేకుంటుందో కూడా తెలియదు. అలా చేస్తున్నారు కొంతమంది. చాలామంది దీని గురించి పూర్తిగా తెలియకుండానే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అది చాలా రాంగు. నాటుకోళ్ళ బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీని గురించి మొత్తం క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే ఏదన్నా కోళ్ళకు కానీ చిన్న పిల్లలకు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కానీ ఏదైనా అంటే కూరికినట్టు ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి ఏ మెడిసిన్స్ ఇవ్వాలనేది క్లియర్గా తెలిసి ఉంటేనే దీంట్లోకి దిగాలి. అంతే తప్పించి ఎవరిపైన డిపెండ్ అయ్యి మెడిసిన్స్ మెడికల్లో దొరుకుతాయి అని చెప్పేసి దీన్ని మాత్రం స్టార్ట్ చేయకండి. మీకు కొద్దిగా తెలిసి ఉండాలి, అంతేగాని ఇంకా మెడికల్లో కూడా వాళ్ళు కూడా కరెక్ట్గా మెడిసిన్స్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకు మనం పోయి ఇట్లా కూరుకుతుంది ఇట్లా చేస్తుందంటే వాళ్ళు ఏదో వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు కూడా తెలియదు. నేను కూడా 2-3 సార్లు అట్లా తీసుకొచ్చినా కానీ బట్ నాకు రిజల్ట్ అయితే ఏం రాలేవు. ఇంకా నాకు తెలిసిన మెడిసిన్స్ వేసినందుకు కొద్దిగా క్యూర్ అయినాయి. ఎంతకైనా చెప్తున్నా నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాటుకోళ్ళ బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 3 పుంజులు ఒక 10 పెట్టెలు తీసుకొచ్చి ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు దాని గురించి మొత్తం దాంట్లోకి ఏమేమి రోగాలు వస్తాయి, వర్షాకాలం ఏం చేయాలి, ఎండాకాలం ఏం చేయాలి, చలికాలం ఎట్లా చూసుకోవాలి అన్నీ మొత్తం చూసిన తర్వాత దాంట్లో గురించి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వర్షాకాలం ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, దాంట్లోకి ఎలాంటి మెడిసిన్స్ వేయాలి, ఎండాకాలం ఎలాంటి మెడిసిన్స్ వేయాలి, ఇది మొత్తం తెలుసుకున్న తర్వాత దీంట్లోకి దిగండి. అంతేగాని యూట్యూబ్లో చూసి మేము బిజినెస్ పెడతాము మాకు ఇదే బెటర్ ఉంది బాగుంది అని చెప్పేసి అనుకుంటే అది చాలా వేస్ట్. నాకు తెలిసినంత వరకు అయితే నాటుకోళ్ళ బిజినెస్ లాభం ఉంటుంది ప్లస్ నష్టం ఉంటుంది. లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా దానికంటే 2 ఉంటుంది. కొంచెం దాన్ని టైం టు టైం చూసుకుంటా ఎర్లీ మార్నింగ్ కాదు 7కి అట్లా వచ్చి కోళ్ళని బయటికి వదిలేయడం చాలా బెటర్. దానిని పెట్టి ఫుడ్ ఇస్తామంటే కాని కథ. ఎందుకంటే ఇవి నాటుకోళ్ళు ఫ్రీ రేంజ్లో తిరిగి తినడం వల్ల దీంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా రావు. అందులోనే పెంచి అందులోనే చేస్తామంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక్క కోడికి వచ్చిందంటే అన్ని కోళ్ళకు వస్తాయి, అన్నీ చనిపోతాయి. చాలా ఇబ్బంది ఉంటుంది. కొంచెం చూసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.